ఎన్నికల షెడ్యూల్ కోసం ప్రతిపక్ష వైకాపా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి రంగంలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, షెడ్యూల్ ప్రకటన తర్వాత వైకాపా వ్యూహం ఏంటి? అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? దాదాపు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేసింది. మెజార్టీ స్థానం దాదాపు 90% నియోజకవర్గాల్లోనూ కూడా ఇప్పటికే సమన్వయకర్తలను నియమించింది. జగన్ పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలోనే ప్రత్యేకంగా సర్వేలు చేయించి ఆ స్థానాల్లో ఎవరైతే గెలిచే అవకాశం ఉందో వారినే సమన్వయకర్తలుగా నియమిస్తూ పోయారు. ఎవరైతే గెలవని అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా తప్పిస్తూ వెళ్లారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా సమన్వయకర్తలను ఎక్కడెక్కడ నియమించింది. వీటిలో సమన్వయకర్తల్లో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు చూస్తే కనుక మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల దానిలో దాదాపు అందరికీ కూడా ఈసారి ఒకరిద్దరు మినహా అది సామాజిక సమీకరణ లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యల కారణంగా ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ 43 మంది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి తిరిగి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా చూస్తే కనుక అంటే దాదాపు 110 స్థానాలకు పైగా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా పోయిన ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడినటువంటి అభ్యర్థులను తిరిగి బరిలోకి నింపుతుంది. వీరంతా కూడా తిరిగి గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి సర్వేల నేపథ్యంలో వీరందరినీ దాదాపు చూస్తే 95 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 43 మంది అలాగే గత ఎన్నికల్లో ఓడిన స్వల్ప మెజారిటీతో ఓడినటువంటి వారు మొత్తం కలిసి 95 మంది పాత అభ్యర్థుల్ని వైకాపా తిరిగి రంగంలోకి దింపేటువంటి అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగతా 80 చోట్ల కొత్త వారు అంటే పార్టీ విడినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో అక్కడ తిరుగుగా పనిచేసిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఆ స్థానంలో దాదాపు 80 స్థానాల్లో కొత్త వారు ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు వీళ్ళలో అంటే ఇతర పార్టీల నుంచి కొంతమంది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ పెట్టడం జరిగింది. దాదాపు మొత్తం 110 స్థానాలకు పైగా స్థానంలో అభ్యర్థులను ఇప్పటికే జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి 2 రోజుల్లోనే అభ్యర్థులను జాబితాను విడుదల చేశారని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చారు. వీళ్ళంత త్వరగా పార్టీ కార్యక్రమాలను ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించాలని చెప్పి పార్టీ నేతలు సూచించారు. ఈ పరిస్థితుల్లో అంటే పాదయాత్ర ముగిసిన తర్వాత ఇప్పటికే సమర శంఖారావం పేరిట వైఎస్ జగన్ ఇప్పటికే బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఇప్పటికే కడప, అనంతపురం, నెల్లూరులో ఇప్పటికే సమర శంఖారావాలు పూర్తి చేశారు. కాకినాడ రేపు కాకినాడలో అలాగే 13న కృష్ణా జిల్లాలో సమర శంఖారావాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా కీలకమైన ఎంపీ స్థానాలు చాలా భారీ మార్పులు చేస్తుంది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో గత ఎన్నికల్లో 8 మంది వైఎస్ఆర్సీపీ తరఫున గెలవగా వారిలో 3 వివిధ కారణాలతో పార్టీ మారారు. వీరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు. వారందరినీ కూడా తిరిగి ఈ ఎన్నికల్లో వారే పార్టీ అభ్యర్థులుగా ఉంటారని జగన్ ప్రకటించారు. అయితే తిరుపతి అలాగే ఒంగోలు స్థానాల్లో మాత్రమే 2 స్థానాల్లో ఎంపీ స్థానాలను మార్చాలని జగన్ నిర్ణయించారు. ఈ స్థానాలు మినహా మిగిలిన 3 చోట్ల ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన మాజీ ఎంపీలనే రంగంలోకి దింపుతున్నారు. మొత్తం 17 స్థానాలు 25 స్థానాలు మొత్తం 17 స్థానాల్లో దాదాపు ఎంపీ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. మిగతా 5 స్థానాలను కూడా అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అంటే ఇతర పార్టీల నుంచి వస్తారు, బలమైనటువంటి అభ్యర్థులు రావచ్చు అనేటువంటి సంకేతంతో వాటిని ప్రస్తుతానికి పెండింగ్ ఉంచారు. వీటన్నిటి కూడా ఇటు ఎమ్మెల్యే స్థానాల్లో అలాగే ఎంపీ స్థానాలను కూడా మొత్తంగా పార్టీ అభ్యర్థుల జాబితాను షెడ్యూల్ వచ్చినటువంటి 2 రోజుల్లోనే వైఎస్ జగన్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 110 ఎమ్మెల్యే స్థానాలకు 110 పైగా ఎమ్మెల్యే స్థానాలకు అలాగే 15 పైగా ఎంపీ స్థానాలకు ప్రకటన అభ్యర్థుల జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రకటన విడుదల చేసిన వెంటనే మొత్తం పాదయాత్ర చేసినటువంటి నియోజకవర్గాల్లో కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కూడా వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ఈ నియోజకవర్గాల్లో మొత్తం 41 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగలేదు. ఆ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టినారు. అదేవిధంగా పాదయాత్ర చేసిన స్థానాలను కూడా సమర శంఖారావం పేరిట బహిరంగ సభలను నిర్వహించనున్నారు. మొత్తం మీద వీళ్ళని త్వరగా 2 రోజుల్లో ఈ తొలి జాబితాను ప్రకటించి మిగిలిన అభ్యర్థులను కూడా వీళ్ళని త్వరలోనే ఖరారు చేసి వెంటనే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశించారు. ఆ దిశగా కార్యక్రమాలు కూడా పార్టీ చేస్తోంది. ధన్యవాదాలు రమణ.